సమాజం అంతా ఒక చిన్న ఆటో దగ్గర వివాదానికి వచ్చి అప్పుడు కూటమి అయిపోయింది. మనోళ్ళు కూడా వీర్లు ఉన్నారు, డి అంటే డి అంటున్నారు. అయ్యా, సేవ చేయడానికి వచ్చింది మనం జనాన్ని తన్ని ఏదో ఖలీఫాలాగా కత్తితో రాజ్యాన్ని స్థాపించడానికి కాదయా. తంతే తన్నులు తినాలి, తిడితే తిట్లు తినాలి, ఓర్చుకోవాలి, ప్రేమ చూపాలి, దైవశక్తిని చూపాలి. కఠిన పాషాణాల్లాగా వ్యవహరించిన వాళ్ళే కరిగిపోయి మారిపోయి వచ్చి దేవుని ముందు మోకరించాలి. అలాంటి సాక్ష్యాలు లేపారు అపోస్తలులు. లేకపోతే అపోస్తలులకు కత్తిపట్టి సావగొట్టడం చేత కాదా? పౌలు కత్తిపడితే ఏమైనా ఉంటుందా? మరి రాళ్ళ దెబ్బలు తిన్నాడు, బెత్తాల దెబ్బలు తిన్నాడు, కొరడాల దెబ్బలు తిన్నాడు, జైలు పాలయ్యాడు. ఎందుకు? దమ్ము లేకనా, చేత కాకనా? పేతురికి ఎంత పరాక్రమం ఉండింది. కత్తి తీసుకొని మెడకేస్తే జస్ట్ చెవి మెడ మిస్ అయి చెవి దిగింది. మరి పేతురు ఏం తక్కువడా? మరి సిలువ వేస్తుంటే తలకిందులుగా అయ్యండి, అయ్యా నాకు నిలువున సిలువ పొందే అర్హత లేదన్నాడు. ఎవరు రోషం తక్కువ వాళ్ళు, ఎవరు పరాక్రమం లేనివాళ్ళు? రోషాలకు పరాక్రమాలకు పోయి మీసాలు తిప్పి తొడలు కొడితే సేవ కాదు జరిగేది. ఆయన అంత మాత్రం ప్రతాపాలకి మన సేవకు రావటం ఎందుకు? వాళ్ళ దగ్గరికి మనం పోయి వాళ్ళకి సువార్త చెప్పి వాళ్ళని దన్నటం ఎందుకు? అసలు నీ తిప్పలేదు, నువ్వు పడు, నీ పని ఏదో నువ్వు చేసుకుంటే సరిపోతుంది. సేవకంటూ మనం వెళ్ళామంటే ఓర్పు, సహనం, క్షమ, కొంచెం కొన్నిటిని తట్టుకొని కొన్ని చూసి చూడనట్టుగా వాళ్ళు కదిలిస్తారు, దూషిస్తారు, అవమానంగా మాట్లాడతారు. నాకేం కొత్త కాదు. నన్ను దారిని పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఎన్నో రకాల మాటలు అన్నీ ఓర్చుకుంటేనే కదా సేవ. అంటే డి అంటే డి అంటున్నారు. నాకు మ్యాటర్ అర్థమైపోయింది. అప్పుడు నాకు క్లిక్ అయింది. ఇందాక వచ్చి ప్రయోగతంతో జరిగించిన వాడు మాంత్రికుడు. అప్పుడు వెళ్ళి మందిరంలో బలిపీఠం దగ్గర మోకాళ్ళు వేసి ఆ వివాదం జరుగుతున్న ప్రదేశంలోకి నేను వెళ్ళబోతున్నాను, నేను వారి మధ్యలోకి వెళ్ళగానే సమాధానం రావాలి, అన్ని జనులు రేపిన దురాత్మలు వాళ్ళని వదిలిపోవాలి ప్రభువా, ఇప్పుడే యేసు నామములో వాటి శక్తుల్ని బంధిస్తున్నాను అని ఒక్క మాట మోకాళ్ళుని పలికి నేను వెళ్ళి వాళ్ళ మధ్యలో నిలబడ్డాను. ఒరిజినల్గా మీరు నమ్మండి నమ్మకండి, దెయ్యాలు పట్టిన వాళ్ళు వదిలిపోతే ఎంత పీస్ అయిపోతారో అట్ట అయిపోయారు. నేను బాగానే. నా పేరేంది? ఏం పేరు? దానికి అర్థమైంది దేవునికి నా యేసయ్య కృప. వాళ్ళ మధ్యలో పోగానే సమాధానం వచ్చి, అన్నా మిమ్మల్ని ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టామా అన్నా. ఎవరన్నారు నాయన నీ ఇబ్బంది పెట్టారని? అన్నయ్యలు చూడని ఎట్లా అంటున్నారు అని అన్నారు. నేను వీళ్ళని గద్దించి మన వాళ్ళని గద్ది పోయి ఫస్ట్ మన వాళ్ళని గద్దించి కానీ వాళ్ళు కూల్ అయ్యారు. చక్కగా సమాధానంగా ఏమన్నా తెలుసా, పెట్టండి అన్న, ఏమైంది? ఒకటి కాదు 4 పెట్టుకోండి, ఏమైంది అనుకుంటూ పోయారు. అంటే వాడేదో పెను తుఫాను సృష్టించాలి, బీభత్సం చేయాలి, నా సాక్ష్యం డ్యామేజ్ చేయాలనో లేదా నా ప్రాణం తీయాలని తిప్పలు పడిపోయాడు. పిచ్చి వేదవ వాడి వల్ల కాల. చివరికి కొద్ది రోజులకి వాడే చచ్చిపోయాడు. నేను చెప్పేది అసత్యము కాదు, సత్యమే, నిజముగా, ప్రాక్టికల్గా. ఇప్పుడు చెప్పండి, మంత్రప్రయోగ కొడుకులు ఎందుకు ఇవన్నీ తీసుకుంటారు అంటే, వినండి, కుక్కలు ఎంతమందికి తెలుసు? తెలుసు కదా. పోలీస్ కుక్కలు ఎంతమందికి తెలుసు? పోలీస్ కుక్క దొంగని పట్టాలంటే వాడి తాలూకు గురుతేదన్నా దానికి చూపించాలి. అర్థమైందా? వాడి నడిచినటువంటి అడుగుల స్మెల్, లేదా వాడు పట్టుకున్న వస్తువు స్మెల్, లేదా వాడు వాడిన వస్త్రం స్మెల్, లేదా వాడి జుట్టు ఎక్కడన్నా పడితే దాని వాసన. అర్థమైందా? కుక్కను తీసుకెళ్ళి వాడు తిరిగిన ప్రదేశాలు, హంతకుడైనా దొంగ అయినా సరే వాడు తిరిగిన ప్రదేశాలు దానికి స్మెల్ చూపిస్తాడు. అర్థమైందా? దాని ఆధారంగా 1000 మందిలో వాడున్నా సరే కరెక్ట్గా పోయి వాడినే పట్టుకుంటుంది. ఎంతమందికి తెలిసి ఈ సంగతి? కుక్కకు ఆ శక్తి ఉంది. అలాగే మంత్రప్రయోగపు కొడుకులు చేసే పని కూడా అదే. వాడికి ఉపకరించే శక్తులని కుక్కలు అన్నాడు. అర్థమైందా? కుక్కలు అంటే 2 అర్థాలు వస్తాయి బ్రదర్. కీర్తనల గ్రంథములోను ప్రకటన గ్రంథములోను కుక్కలు మాంత్రికులు అన్నాడు.
కీర్తనల గ్రంథంలోనేమో కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి అన్నాడు. కుక్కలు అంటే 2 అర్థాలు చెప్తున్నాను. మొదటి అర్థము, కుక్క కక్కి తిరిగి తినేది, అంటే అసహ్యమైన జీవిత విధానం కలిగిన వ్యక్తులు, మారు మనసు పొందనిష్టపడని మూర్ఖులు కుక్కలు. అర్థమైందా? కక్కి తిరిగి తినే వ్యక్తులు అంటే మారు మనసు పొంది కూడా మళ్ళా లోకంలో కలిసి ఇక ఎప్పటికీ మారు మనసు పొందకుండా అయిపోయినటువంటి వ్యక్తులు కుక్కలతో పోల్చాడు దేవుడు పేతురు రాసిన పత్రికలో. కుక్క తన వాంతికి తిరిగినట్లును, కడగబడిన పంది మరలా బురదలో పొర్లినట్లును అని సామెత చొప్పున వీరికి కలుగుచున్నది అన్నాడు. కాబట్టి సత్యం ఎరిగి ఉండి కూడా దాన్ని లక్ష్య పెట్టకుండా ద్వేషించి విసర్జించే వాళ్ళని కుక్కలు అన్నది లేఖనము. అర్థమైతే స్తోత్రం చెప్పు, అర్థం కాకపోతే చెప్పు. ఓకేనా? నీకు ఒకటే తెలుసు, హల్లెలూయా ఒకటే తెలుసు. నేను ఏమంటున్నానో వినాలి జాగ్రత్తగా. కుక్కలు అంటే 2 అర్థాలు అన్నాను. ఒకటి, సత్యం ఎరిగి ఉండి కూడా దాన్ని అనుభవపూర్వకంగా తెలిసుండి కూడా తిరస్కరించిన వారు కుక్కలు. మనుషులే కానీ కుక్కలు అన్నాడు. అలాగే నా చిత్తము నెరవేర్చడం కోసం నీ జీవితం అంతా పణంగా పెట్టేసినటువంటి శక్తుల్ని దురాత్మలు వాటి వశం చేసుకుని, మంత్రగాళ్ళు, మంత్రశక్తులు అంటే ఇప్పుడంతా డూప్లికేట్ సరుకు, అసలు వాళ్ళు దాచబడి ఉంటారు, వాళ్ళు ఒరిజినల్ సరుకు వేరుగా ఉంటారులే. బయటికి కనపడే క్యాండిడేట్స్ అంతా ఎక్కువ శాతం డూప్లికేట్ సరికే ఉన్నారు. ఒరిజినల్ మాంత్రికుడు బయటపడ్డారు. ఆ మంత్ర ప్రయోగపు కొడుకులు, ఒక పోలీసు వాడు కుక్కను వినియోగించి ఒక నేరగాడిని పట్టుకున్నట్టు ఈ మంత్ర ప్రయోగపు కొడుకులు ఈ దుష్ట శక్తులను, ఏవైతే శక్తులు ఉన్నాయో ప్రకృతిలో, ఆ శక్తులను వశపరుచుకొని, ఎట్లా వశమవుతాయి? దురాత్మలు ఉన్నాయి కదా, ఆ దురాత్మలు ఆ శక్తులను వశపరుచుకోవడానికి వీడికి అవగాహన కల్పిస్తాయి. తద్వారా ఆ శక్తుల్ని వీడు వశపరుచుకొని ఎవరినైతే బాధించాలనుకున్నాడో, వేధించాలనుకున్నాడో, నష్టపుచ్చాలనుకున్నాడో వాళ్లకు సంబంధించినవి కొన్ని వీటికి చూపిస్తాడన్నమాట. కుక్క యాజ్ ఇట్ ఈజ్గా వాసన బట్టి వెళ్ళి దాడి చేసినట్టు. ఇక దీనికి నేను మంచి చేస్తున్నానా చెడు చేస్తున్నానో అనవసరం. వాడు యజమానుడు ఏదైతే చూపించాడో దాని ప్రకారం వెళ్ళి ఈ నెగిటివ్ ఫోర్స్ అనేది వ్యతిరేకంగా వాడిని దాడి చేసే అవకాశం ఉంది, బాధితుడిని. అందుకే మాంత్రికులకు ముందు కుక్కలు అన్నాడు. అంటే వాడు ప్రయోగించేటువంటి శక్తులే కుక్కలు. ఎంతమందికి అర్థమైంది? ఇదంతా మాంత్రికులు హైలైట్ చేయడానికి చెప్పానా? వాళ్ళ పిండాకుడు క్రీస్తు రక్తంలో కడగబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది జీవగ్రంథంలో పేరు సంపాదించుకొని దేవుని బిడ్డవైన నిన్ను ముట్టాలంటే వితౌట్ పర్మిషన్ ఎవడికి హక్కు లేదు, అధికారం లేదు, ఛాన్స్ లేదు. దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా నిన్ను టచ్ చేసేద్దాం ఎవడికి లేదు. అంటే నువ్వేదో పెద్ద తోపు అని నీకు చెప్పట్లేదుగా, నీకు తోడై ఉన్నోడు తోపు, అది పాయింట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పు. నీకు తోడై ఉన్నవాడు, అన్ని శక్తులకు పైన ఉన్నవాడు, శక్తుల మీద అధికారం పొందినోడు, అది పాయింట్. అర్థమైందా? ఆయన శక్తుల మీద అధికారం పొందాడంట. ఇప్పుడు ఏ శక్తినైనా నిర్వీర్యపరచగలడు, ఉత్తేజపరచగలడు. దేన్నైనా అమలు చేయగలడు, రద్దుపరచగలడు. దేనికైనా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఇవ్వగలడు, ఏయ్ అని కంట్రోల్ చేయగలడు. ఇప్పుడు చెప్పు. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన కొనియాడదగినది క్రీస్తేసు నామము. యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్
ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. ఇప్పుడు నేను 2 విధములైన శక్తుల గురించి మీతో మాట్లాడా. మొదటిది మానవులకు ప్రాణులకు దేవుడిచ్చిన శక్తి. ఓకేనా? ప్రకృతిలో మనం వినియోగించుకునే వాటిల్లో ఉన్న శక్తి, అదొక శక్తి. మనుషుల్లో శక్తి ఉందని చెప్పా. ఎవరికి ఇచ్చిన పవర్ వాడుకుంది, ఆ టైం వచ్చినప్పుడు బయటకు వచ్చింది. ప్రాణులకు శక్తులు ఉన్నాయి. తినే పదార్థానికి శక్తి ఉంది, అగ్నికి శక్తి ఉంది అని ఇదొక రకం శక్తులు. ఓకే, నంబర్ 1. నంబర్ 2, కుక్కలు, మాంత్రికులు, వాళ్ళు వినియోగంలో తెచ్చుకునే శక్తులు. ఇది 2. ఇప్పుడు ముచ్చటగా 3వది అన్నమాట. ఇది భక్తిలో ఉన్న శక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందులో ఉన్న శక్తి? భక్తిలో శక్తి ఉంది అనేది క్లియర్గా మనం గుర్తుపట్టాలి. ఇది దైవజనులకి, విశ్వాసులకి, పరిచారకులకి, ప్రభువులో ఉన్న వాళ్ళకి అందరికీ తెలియాలి. నేను చెప్పానా? పౌలు చెప్పాడు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు అంటే ఈ శక్తి ఎక్కడ ఉంది? భక్తిలో ఉంది. భక్తిలో ఏముంది? అక్షరాల శక్తి ఉంది. అది ఎంత శక్తి అంటే భూమి ఆకాశములకు, సాతాను, దురాత్మ, దయ్యము, శక్తులు సమస్తమునకు పైన ఎవరున్నారో ఆయనను కదిలించగల శక్తి, ఆయనను ప్రభావితం చేయగల శక్తి, ఆయనను ఆకర్షించగల శక్తి. ఆయనే దిగి వచ్చి మనకు సహకారుడై పని చేసి పెట్టడానికి దేవుణ్ణే వాడే శక్తి, దేవుణ్ణే వినియోగించే శక్తి భక్తిలో ఉంది బిడ్డలారా. దేవుణ్ణి నువ్వు ఆలోచించినప్పుడు సహజంగా దేవా నన్ను వాడుకో, దేవా నన్ను వాడుకో అని ప్రార్థన చేస్తాం. దేవుడు నిన్ను వాడుకోవాలి, దేవుడు నీ చేత పని చేయించాలి, దేవుడు తన చేతిలో పాత్రగా నిన్ను వాడుకోవాలి. కానీ నీకు తెలుసా, నువ్వు నేను మనం దేవుణ్ణి కూడా వినియోగపరచవచ్చని. నిన్ను నన్ను వాడుకోవడానికి ఇష్టపడే దేవుడు నీ కోసం, నా కోసం ఆయన కూడా వాడబట్టానికి ఇష్టపడతాడు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. దేవునికి మహిమ. నాకేం తెలుసు? పౌలు అన్నాడు. పౌలు అంట వాడాడంట కొరింథీ సంఘంలో. కొరింథీయులకు సువార్త చెప్పేటప్పుడు పరిశుద్ధాత్మను వాడాడంట. పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగపరచితిని. వినియోగపరచుట అంటే వాడుట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఇలా ఉంది: సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగుకుందునని నిశ్చయించుకొంటిని. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుస్తాంతరములనే వినియోగించి తిని. అద్దుగో, పరిశుద్ధాత్మ దేవుని శక్తి. పరిశుద్ధాత్మను ఆయన అగుపరిచే శక్తిని అదే వినియోగపరిచాను అన్నాడు. దీన్ని అందరూ పట్టుకోవాలి. అది ఇప్పుడు పాయింట్. ఇప్పుడు ఈ లోకము, మనుషులు, సమస్తము కూడా దుష్టుని యందు ఉన్నది. ఇక్కడ నీకు న్యాయం చేసేవాళ్ళు తక్కువ, అన్యాయం చేసేవాళ్ళు ఎక్కువ. ఆఖరికి న్యాయాధిపతులుగా కూర్చున్న వాళ్ళల్లో కూడా అన్యాయస్తులైన న్యాయాధిపతులే ఉన్నారు. సమాజాన్ని రక్షించాల్సిన వాడే సావగొడుతుంటే దిక్కెవుడు? సమాజానికి న్యాయముగా తీర్పు తీర్చాల్సిన వాడే అన్యాయం చేసినప్పుడు ఇంకా దిక్కెవడు? నాకు అన్యాయం జరుగుతుంది, సమాజంలో వ్యక్తులు నాకు అన్యాయం చేస్తున్నారు, అయ్యా న్యాయాధిపతి న్యాయం చేయమంటే ఆ న్యాయాధిపతి కూడా మెజారిటీకి కొమ్ము కాసి దీనిలోకి అన్యాయం చేసే దిక్కుమాలిన తీర్పులు ఇచ్చేటువంటి దౌర్భాగ్య స్థితికి న్యాయ వ్యవస్థ వెళ్ళినప్పుడు మనుషుడు ఇంకేం చేయగలడు? ఎవరిని ఆశ్రయించాలి?
అందరికీ పైన న్యాయాధిపతి ఉంటే న్యాయాధిపతే పొల్యూట్ అయిపోయినప్పుడు ఇంకెవరిని గద్దించాలి? గతి లేదు. అసలు సుప్రీం ఎవరైతే ఉన్నాడో, అసలు న్యాయాధిపతి ఎవరున్నారో ఆయననే గదిలించాలి. అవునా? ఈ లోకంలో ఎవరి వలన రక్షణ లేదు, ఎవరి వలన భద్రత లేదు. లోకములో మనకు న్యాయము జరగనప్పుడు, లోకములో మనకు అన్యాయమే జరుగుతున్నప్పుడు మనం నీతిగల న్యాయాధిపతిని ఆశ్రయించడంలో తప్పు లేదు బిడ్డలారా. అదే అవసరం. ఇప్పుడు ఆయన వినియోగంలోకి రావాలి, ఆయన లైన్లోకి రావాలంటే ఏం చేయాలి? మన యుక్తులు కాదు, భక్తి కావాలి. భక్తి 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 భక్తి. మాంత్రికుడికి దుష్టశక్తులు అందుబాటులోకి రావాలంటే వాడు కొన్ని ఉపాసనలు చేయాలి, కొన్ని ఉపాసించాలి. వాడు కొన్ని చేయాలి. వాడు కొన్ని సైతానుగాడు సంతోషపడేటట్టు, సైతానుగాడిని మెప్పించడానికి కొన్ని పనులు చేయాలి. అర్థమైందా? ఇప్పుడు అఘోరాలు ఉన్నారు. అఘోరాలు చేసే భక్తిలో వాళ్ళు దేవుడు అనేవాడు వాళ్ళు అంటున్నారు. ఆ వశపరుచుకోవాలంటే పంచమకారాలు లైన్లో తెచ్చుకోవాలంటారు. పంచమకారాలు అంటే 5 మాలు: మద్యం, మైథునం, మంత్రం, ముద్ర, మాంసం. వీటిని పంచమకారాలు అంటారు. ఈ 5 వాడు చేయాలి. చేస్తే వాడు ఎవరికి మోకుతున్నాడో అతడు వశమవుతాడు, దీవిస్తాడని వాళ్ళు చెబుతారు. కానీ అంతర్లీనంగా వేరే విషయాలు ఉంటాయిలే. అవి ఎవరికి తెలియలే కానీ వాళ్ళు చేసేవి. అమాయకులు నమ్ముతారు కానీ కాస్త మనకు ఆ విషయాల్లో కొంచెం అవగాహన ఉంది కనుక మనం అంత తేలిగ్గా నమ్మంగా. ఏం చెప్పాను? 5 చెప్పాను. ఏం చెప్పాను? మొట్టమొదటిది మద్యం. అంటే అది గంజాయి కావచ్చు, మందు కావచ్చు, అది ఏ విధమైందైనా అతడు తీసుకోవాలి. మైథునము అంటే లైంగిక చర్య. మైథునం సంపర్క చర్య. 3 మంత్రం, మంత్రోచ్చరణ. 4 ముద్ర. అర్థమైందా? ఉపాసన చేసేటప్పుడు వేయవలసినటువంటి ముగ్గు ముద్ర, వాడు కూర్చునే సిట్టింగ్లో వేసేటువంటి ముద్ర. అట్లా ఈ ముద్ర అంటే దానికి మళ్ళీ వేరే వేరే అర్థాలు ఉన్నాయి. అదొక వర్ణన. సో ముద్ర 4వది. 5వది మాంసం. ఆ మాంసం కూడా ఎవరిది? ఇప్పుడు యూట్యూబ్లో, నెట్లో అవి కూడా లేకుండా చేశారు. డైరెక్ట్గా శవాలను తింటారు అఘోర. మనుష్య మాంసం, అది అందరికీ తెలిసిన విషయం. ఇవన్నీ చేయాలన్నమాట. ఇన్ని ఇప్పుడు సరే మిగిలినవి అంటే ఓకే. మనుష్య మాంసం తినటం అనేది ఎంత హేయమైన క్రియ. కానీ తినాలి. అలాగే ఈ మాంత్రిక విద్యలో ఇంకా రకరకాలు ఉన్నాయి. హేయమైనవి తినాలి. ఇంకా చెప్పాలంటే మీరు అసహించుకోవద్దు, అశుద్ధాన్ని కూడా తినాలి. అర్థమైందా? నా కర్మగాలి నా చిన్నప్పుడే ఆ పుస్తకాలు నాకు అందుబాటులోకి వచ్చినాయి. నాకు ఎందుకంటే ఇప్పుడు ఈ దశలో ఆ సబ్జెక్టు ప్రజలకు అవసరం కాబట్టి ఇప్పుడు నాకు ముందే అవన్నీ కూడా అందుబాటులోకి వచ్చి నేను స్టడీ చేసేటట్టు చేసి ఆ చండాలం అంతా. నెక్స్ట్ మాట్లాడుకుందామా? నెక్స్ట్ వీక్లో చెప్పేదా? అంటే మీకేం వడదెబ్బ లేదు కదా? నీడనే కూర్చున్నా సెగ కొడుతుంది, అందుకనిలే. ఉందా మీకు? వినే ఓపిక ఉందా? అయితే ప్రయాసంతా వృధా అయిపోయి. ఇంత హేయమైన క్రియలు చేసి వాడు సాతానును ఒప్పించాలి. అర్థమైందా? ఎంత హేయమైన విషయం అంటే అది. ఇవన్నీ కూడా దుర్వ్యసనాల కిందను, పాపము కిందను వస్తాయి. రక్తము కూడా తినాలి, బ్లడ్ తినాలి. కానీ అక్కడ ఏవైతే భక్తి పేరుతో, దేవుడి పేరుతో చేసి వేరే వేరే శక్తుల్ని ఆవాహనం చేసుకొని ప్రయోగతంతులు జరిగిస్తున్నారో
అదేవిధంగా దేవుణ్ణి వశపరుచుకోవాలంటే వాటన్నిటిని విసర్జించాలి. అర్థమైందా? అక్కడ ఏంది పాపం చేయాలి, ఇక్కడ పాపము విసర్జించాలి. అక్కడ మద్యం తాగాలి, ఇక్కడ మద్యం విసర్జించాలి. అక్కడ మంత్రోచ్చరణ, ఇక్కడ యాకోబులో మంత్రము లేదు. అక్కడ ముద్రలు, ఇక్కడ ఏ ముద్ర లేదు. అక్కడ మనుష్య మాంసం, ఇక్కడ మాంసము, అదే మనుష్య మాంసము, రక్తము నిషిద్ధము. ఓకేనా? అక్కడ ఇష్టారాజ్యం, ఇక్కడ పవిత్ర జీవితం. అక్కడ కాఠిన్యం, ఇక్కడ ప్రేమ. అక్కడ కర్కశత్వం, పశుత్వం, ఇక్కడ కారుణ్యం, దయ. అక్కడ శత్రువు వశం కావాలంటే అవన్నీ, ఇక్కడ దేవుడు మనకు అందుబాటులోకి వచ్చి దేవుడు వశం కావాలంటే ఆయనను ప్రేమించుట, ఆయనకు నచ్చే విధంగా నడుచుకొనుట. భక్తి, ప్రేమ రెండు ఒకటేనా, వేరువేరా? దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటి, దేవునికి భక్తి చేయటం అంటే ఏంటి? ఒక్క ప్రశ్న ఇది, ఆన్సర్ చెప్పండి నాకు. ముగించబోతున్నాను నేను. భక్తి అన్నా, దేవుని యందు భక్తి అన్నా, దేవుణ్ణి ప్రేమించటం అన్నా ఒకటేనా, వేరువేరా? ఈ ఒక్కటి ఆన్సర్ చేయండి. అసలు మీ మెచ్యూరిటీ ఏందో నేను తెలుసుకుంటా. వేరువేరా? ఏం వేరో చెప్పండి. వేరువేరు అన్నారుగా, తొందరగా చెప్పండి. వేడి మండిపోతుంది, వెళ్దాం. చెప్పు, పర్వాలేదు. భక్తి అంటే మనకి ఇష్టం వచ్చినట్టు చేయటం. ఓకే. ప్రేమ అంటే పూర్తిగా అనుసరించటం. దావీదన్న చెప్పిన నిర్వచనం. మీరు చెప్పండి. మీలో ఎవరన్నా ఆ జూమ్లో కనపడుతున్న వాళ్ళు పాపం వాళ్ళు మాట్లాడే అవకాశం లేదు, లేకపోతే వాళ్ళు చెప్పుదురేమో. సరే, నేనే చెప్తాలే మీకు. పాపం చెబుతానంటే మైకి పంపిస్తా. మరి అంత డెప్త్ మీకు తెలియదులే. దావీదన్నే తేడా పడ్డాడు. మరి మీరు ఏముంది? సరే, ఇప్పుడు నేను చెప్తాను, వినండి. దేవుని ప్రేమించటం, భక్తి చేయటం, భక్తి ప్రేమ రెండు ఒకటేనా, వేరు వేరంటే వేరు వేరే. సహజంగా దేవుణ్ణి ప్రేమించటం, దేవునికి భక్తి చేయటం అన్నప్పుడు రెండు ఒకే అర్థమేమో, రెండు ఒకే విలువ కలిగిన విషయాలేమో అనిపిస్తుంది. కానీ కాదు. కొంతమంది దేవుణ్ణి ప్రేమిస్తారు. ఎక్కడ దాకేందుకు? లోకంలో అన్యుల్ని చూడండి. యేసు ప్రభు గురించి కొంతమంది ఎంత పొగిడి మాట్లాడతాడు. అమ్మో నాయన మహానుభావుడు, వామ్మో ఎంత గొప్ప దేవుడో, స్వామి, తండ్రి, మయ్య, మహారాజు అంటారు. వాళ్ళు ప్రేమతోనే మాట్లాడతారు యేసు ప్రభుని. అలాగే చర్చికి వచ్చే వాళ్ళలో మారు మనసు పొందిన వాళ్ళు, బాప్తిజం పొందిన వాళ్ళని అడుగు నువ్వు. ఏంది యేసుప్రభు అంటే? యేసుప్రభు అంటే నీకేందంటే, అమ్మో నాయన అంటే నాకెంతో ప్రాణం, అయ్యో మామూలు దేవుడు కాదు, గొప్ప దేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు అసలు అని నీకు ఆయనే సమస్తం అన్నట్టు మాట్లాడతారు. ప్రైజ్ ద లార్డ్. అంటే దేవుని యందు ప్రేమ ఉంటే అలా మాట్లాడారా, ప్రేమ లేకపోతే మాట్లాడారా? నోరు తెరిచి చెప్పండి అండి, నాకు నీరసం అవుతుంది. ప్రేమ కాస్త కూస్తూ ఉండబట్టే మాట్లాడారు. కానీ ఆ ప్రేమలో పర్సంటేజ్ ఉంది. ఇప్పుడు మారు మనసు పొందమని ఆయన చెబితే ఈయన పొందలా, బాప్టిజం పొందమని చెబితే పొందలా. ఈ రెండు చేయాల. కానీ దేవుడు యేసుప్రభు అనగానే పొగిడి ఎగిరి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ పొగిడి మాట్లాడే మాటల్ని ప్రేమగానే తీసుకుంటే ఆ ప్రేమ ఏ స్థాయిలో ఉంది అంటే జస్ట్ పొగడ్తలకే పరిమితం, కానీ ఆయన చెప్పిన క్రియలు చేసేదానికి అడిగేసేంత ప్రేమ అయితే కాదది. అలాగని అసలు ప్రేమ లేదా? ఉంది. కానీ భక్తిలో ఉండే ప్రేమ అట్లా కాదు. భక్తిలో కూడా ప్రేమ ఉంటుంది, కానీ భక్తిలో ఉండే ప్రేమ పరాకాష్ట. అర్థమైందా?
భక్తుడి గుండెల్లో దేవుని పట్ల ప్రేమ ఎలా ఉంటుందంటే, ఈ సర్వకాల సర్వావస్థల యందు ఇక ఆయనే ప్రపంచం, ఆయనే లోకం, ఆయనే జీవితం. భక్తిపరుడైనటువంటి మనుషుడు దేవుని ప్రేమిస్తాడు. ఎంతగా అంటే దేవుని ప్రతి మాటని సీరియస్గా తీసుకుంటాడు. అర్థమైందా? భక్తిలో ఏమేమి ఉంటాయంటే, ప్రేమ అంటే ప్రేమ ఒక్కటే, కానీ భక్తిపరుడు అన్నవానిలో అత్యున్నతమైన ప్రేమ ఉంటుంది, విధేయత ఉంటుంది, లోబడటం ఉంటుంది, ఆయనలో ఆనందించటం ఉంటుంది, తన్మయించటం ఉంటుంది, ఆరాధన ఉంటుంది, పరవశం ఉంటుంది. వీటితో పాటు అంతకుముందు ఒకసారి ధ్యానంలో చెప్పాను, చాలా విషయాలు ఉంటాయి. ఆయన మహిమను వెతకటం ఉంటుంది, ఆయన చిత్తం చేయటం ఉంటుంది, ఆయన గురించి ఆలోచనల నిండా నింపుకోవటం ఉంటుంది, ఆయనను స్తుతించటం, ఆరాధించటం, మయంపరచటం, ధ్యానించటం, ఆయన చిత్తం నెరవేర్చటం. ఓయబ్బా, ఉండాల్సినవన్నీ అందులో ఉన్నాయి. అందుకే కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు ఉండెను. ఏబును గూర్చి ఆలోచించి యెహోవా యందు భయభక్తులు గలవాడు. అంతేకాదండి, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువు. 11:2 త్వరగా. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ, ఆ. ఆలోచన బలములకు ఆధారముకు ఆత్మ, ఆ. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద ఇదేంది? ఇది నిలిచెను. ఎక్కడ కూడా ఇక్కడ ప్రేమ అని లేదేంది? దేవుని ఎడల ప్రేమ పుట్టించు ఆత్మ అని లేదేంది? యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అన్నాడు. అంటే ఈ భయభక్తులు అనే ఆ పదంలో, భక్తి అనే దానిలో అత్యున్నతమైన ప్రేమ ఉంది. ఇప్పుడు చెప్పండి, దేవుని ఆత్మ కూడా భక్తిలోకి మనల్ని లాగటానికి చూస్తున్నాడు. అర్థమైందా? అందుకే దేవుని ఎడల భక్తి ఏర్పడాలి. భక్తిలో పరాకాష్ఠ స్థాయి ప్రేమ ఉంటుంది, విధేయత ఉంటుంది, వినమ్రత ఉంటుంది, సాత్వికం ఉంటుంది, మృదుత్వం ఉంటుంది, చిత్తం ఉంటుంది, మహిమ ఉంటుంది, ఆరాధన ఉంటుంది, పరవశం ఉంటుంది. భక్తులు దేవుణ్ణి ఆరాధించటం ఎట్లుంటుంది? మామూలుడు ఆరాధించటం వేరు, ఒక భక్తుడు ఆరాధించటం వేరు. మామూలుడు ఆరాధన చేస్తుంటాడు మామూలుగా, కానీ భక్తిపరుడు ఆరాధించేటప్పుడు తన్మయత్వం ఉంటుంది. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజా నీ పవనములు పవలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో పవలు వేచియుందును. ఇంక ఈ ఆరాధన ఎలా ఉంటుందంటే, ఇలా దేవుణ్ణి టచ్ చేయటం కదిలిస్తుంది. దేవుణ్ణి ఏదో ఇంకో రంగంగా కదిలించలేము. ఆయన బలవంతుడు. నువ్వు రొమ్ముకు రొమ్ము ఆనిస్తే ఇక అడ్రస్ కూడా ఉండవు, డిమాండ్లు చేస్తే కుదరదు. ఏ కాడికి దేవుణ్ణి వశపరుచుకునే పద్ధతి భక్తే. భక్తితోనే దిగొస్తాడు, భక్తికే ఆకర్షితుడు.
ఒళ్ళంతా పచ్చడి పచ్చడి అయ్యేటట్టు కొట్టి బొండ వేసి బిగించి జైల్లో పడేస్తే వాళ్ళు తన్వయించి ఆరాధిస్తున్నారు. భక్తి, ఈ భక్తి ప్రతిఫలం చూసుకోదు. అనుకున్నవి చేశాడా చేయలేదా, జరిగినయా జరగలేదా అని చూసుకోదు. భక్తి ప్రేమ పిచ్చి. అర్థమైందా? తన్నులు తన్నినా సరే, అయ్యా నీకోసం దెబ్బలు తింటానికి ఎక్కడికి ఎంచావా చూసేవాళ్ళు లేదు. ఓరిడి పిచ్చి తగలయ్యా, పచ్చడి కింద కొట్టినా కూడా ఇదొక భాగ్యం అంటున్నాడు. ఇడికి మెంటల్ అయిందిరా. మెంటల్ కాదురా రే నిద్రమోహోడ. భక్తి, భక్తి, అది భక్తి. అంతట నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధన నీకే. అంతట నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా సేనో, ఆరాధన నీకే. అదోనాయ్ అంతట నివసించు యెహోవా అదోనాయ్, ఆరాధన నీకే. ఎల్ షద్దాయ్, ఆరాధన, ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజా నీ పవనములో రేయింపవలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో రేయింపవలు వేచియుందును. దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఈ భక్తి లాభ నష్టాలను వివేచించుకోదు. ఇంట్రెస్ట్ ఉంటే కొట్టేసే, నోట్ చేసేసే, టక్ 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 చేసి తప్పలు కాదాకాయో నోట్ రాయమంటున్నాను నేను. పెన్నుతో ఆమెతో కలంతో గీసేసాయి. భక్తి అత్యున్నతమైన ప్రేమను కలిగి ఉంటుంది. నంబర్ 1 రాసుకోండి నాన్న, రాసుకోండి నాన్న. జీవితం సాఫల్యం కావాలన్నా, సేవ సఫలం కావాలన్నా యుక్తులు పనికిరావు నాన్న, భక్తి కావాలి. ఏం కావాలి? దేవునికి కనెక్ట్ అయిపోవాలి. దేవునికి వశమైపోతేనే ఆయన వశం చేసుకోగలం. దేవునికి నువ్వు వశం కాకుండా ఆయన నీకు వశం కాడు. ఆయన మనుషుని ఆంతర్యము ఎరుగును. ఆయన అందరినీ ఎరిగినవాడు గనుక ఎవరికి తన్ను తాను వశపరుచుకోలేదు అన్నాడు. ఒక్కసారి చూస్తారా? యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం. నోట్ చేయి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా? అంటే కొంతమందిని ఎరుగున్నాడు, వాళ్ళు భక్తులని, వాళ్లకు తన్ను వశం చేసుకున్నాడు. కొంతమందిని ఎరుగున్నాడు, వాళ్ళ ఆంతర్యాలు ఎరుగున్నాడు, షో మాస్టర్లని, వాళ్ళకి వశం చేసుకోవాలా. షో చేస్తే కుదరదు నాన్న. దేవుడి దగ్గరికి వచ్చి అందరికీ చెప్తున్నా వినండిగా, ఏదో పైన వచ్చామా పోయామా, ఏం దేవుడా ఒక అంతవరకు. అంటే నువ్వు ఏ స్థాయిలో ఉంటావో దేవుడు కూడా ఆ స్థాయిలోనే ఉంటాడు. నువ్వు బాగా దేవునితో లోతైన లవ్లోకి వెళ్ళావు అనుకో, బాగా లోతుగా దేవునితో ప్రేమలో పడ్డావు అనుకో, దేవుడు కూడా ఆ స్థాయిలో నీకు వశం అవుతాడు. యేసు శిష్యులలో ఒకడైన యోహాను విషయంలో అదే జరిగింది. ఎవరన్నా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన్ని ఆలింగనం చేసుకోవాలంటే, హక్ చేసుకోవాలంటే భయం. కానీ యోహాను వచ్చి అలాగూ పట్టేసుకుంటాడు యేసయ్యని. అనలా, అప్పచెప్పుకున్నాడు, వశపరుచుకున్నాడు. అడుగు జారని అనుభవమా, ఓటమి ఎరుగని జయధ్వజమా, నీవే నా భాగ్యమా. అడుగు జారని అనుభవమా, ఓటమి ఎరుగని జయధ్వజమా, నీవే నా భాగ్యమా. నిషీదిలోన ఉత్తేజమా, నిరాశలోన ఉజ్జీవమా. నిషీదిలోన ఉత్తేజమా, నిరాశలోన ఉజ్జీవమా, నీవే నా సొంతమా. నేనంటే ప్రాణమా. ఎబినెజరా, ఎబినేజరా,
నాదు సహాయకుడా, నాదు సహాయకుడా. ప్రైజ్ ది లార్డ్. రెండో చరణంలో ఉంటుంది, నీవే నా వశమా అని. అది ఆలోచించే రాసింది. ఎప్పుడు వశం అవుతాడు? ఆయన అందరి మనసులను ఎరిగిన వాడు గనక ఎవరికి తను తాను వశపరుచుకోలేదు అన్నాడు. ఈరోజు ఎంతమంది కూర్చున్నారు, మన అందరి బుద్ధులు తెలుసు ఆయనకి. ప్రభువా అనగానే డింగ్ మన చేయండి నాకు మారడా అండవు. ఏ స్థాయిలో ఉన్నావు, ఏంటి నీ భక్తి ఏంటి, నీ పొజిషన్ ఏంటి, నీ డెప్త్ ఏంటి, నిజంగా నీ హృదయ లోతుల్లోంచి వచ్చినటువంటి సంగతులు ఏంటి అన్నీ చూస్తాడు. భక్తితో నువ్వు ఆయన కనెక్ట్ అయితే ఎనీ టైం ఆయన నీ కనెక్టింగ్లోనే ఉంటాడు. భక్తిలో ఏమేమి ఉంటాయని రాసుకుంటున్నావు. నంబర్ 1, అత్యున్నతమైన ప్రేమ ఉంటుంది, పరాకాష్ఠ ప్రేమ, అగాపే ప్రేమ, లవ్. నంబర్ 1, భక్తిలో విధేయత ఉంటుంది. 3, భక్తిలో లాభ నష్టాల ప్రస్తావన ఉండదు. అర్థమైందా? మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం, భక్తి చేస్తున్నాం కనుక నష్టం చేశాడా లాభం చేశాడా అన్న పట్టింపే ఉండదు. అర్థమైందా? ఒక తండ్రి నీ కొడుకు నమ్మినట్టు నమ్ముతాడంతే. నువ్వేది చేసినా మంచిగా చేస్తావు నాన్న, నువ్వు చెడ్డ ఎందుకు చేస్తావు, ఎందుకు అనుకుంటాను నిన్ను తేడా అని. నాకు కొంచెం ఇబ్బందికరంగా చేసినా అది నా మంచికే ఉంటుంది నాన్న, నేను అనుకున్నానా నిన్నని. ఒక మంచి కొడుకు, నమ్మకమైన కొడుకు తండ్రిని నమ్మినట్టు భక్తిపరుడైన మనుషుడు దేవుణ్ణి నమ్ముతాడు. నానా నువ్వేది చేసినా నా మంచిగా నాన్న, కాబట్టి నాకు లాభం తెస్తే నువ్వు దేవుడివి, నష్టం తెస్తే దేవుడివి కాదు నాన్న, అసలు వాటికి సంబంధమే లేదు. నీ మనసు మంచిది, నీ వ్యక్తిత్వం సౌందర్యవంతమైంది, అది నాకు ఒక ఆకర్షణీయమైనది. పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదెస్, ఆరాధన నీకే. పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదెస్, ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్కేనో, ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్కేనో, ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజా నీ భవనములో వేయింపవలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో వేయింపవలు వేచియుందును. స్తుతించి ఆనందింతును, నా చింతను మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతను మరచెదను. రాజా నీ భవనములో రేయింబవలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో రేయింబవలు వేచియుందును. స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. రాజా నీ భవనములో రేయింబవలు వేచియుందును. ప్రైజ్ ది లార్డ్. భలే విలువైన విషయాలు ఇవేవి మిస్ చేసుకోవద్దు. అంతే, లాభ నష్టాల బేరీజు లేదు. మొదటిది ఏమన్నాను? అత్యున్నత ప్రేమ, విధేయత, లాభ నష్టాల బేరీజు లేదు. 4వది స్వీయ మహిమను వెతకదు భక్తి. ఈ భక్తి ఏంటంటే ఆయన మహిమే. ఎవరన్నా వచ్చి అన్నా నువ్వు ఎంత గొప్పడు, నోరు మీద స్వామి నాదే ఉంది. ఆయన రా, ఆయన నీ ఆయన పిచ్చి తప్ప ఇక ఏడే లేదు, నాకు ఆయనే.
భక్తుడు అంటే ఆ తమ్మెత్తును వెళ్ళిపోతాడు. ఇక తన స్వీయ మహిమను కోరుకోడు, తనను మయంపరుస్తున్నా పట్టించుకోడు, తనకేముంది లేదు అనేది కూడా చూడు, తన స్వార్థాన్ని విచారించుకోడు. రాయ్, స్వార్థ ఆకాంక్ష ఉండదు, పొందుదామన్న అపేక్ష ఉండదు. ఏదో మాయ చేసి పొందుదాం, కాసేపు భజన చేసి పొందుదాం, వచ్చి మోకాళ్ళు వేసి కాస్త అడిగి పొందుదాం, ఈ పిచ్చి ఉండదు. నాకు ఏం కావాలో ఆయనకు తెలియదా? ఆయనకు తెలుసులే. ఇప్పుడు అయ్యేందుకు దానికోసం గోలా? ఆయనకు తెలుసులే, ఆయన చూసుకుంటాడులే. అక్కరగా ఉన్నవేవో అయ్యా అంటే ఆయన ఇస్తాడులే. ఇప్పుడు అదంత పెద్ద సమస్యగా అన్నకాడికి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయిద్ది. ఓకేనా? భక్తి సిగ్గును పట్టించుకోదు. రాయ్, సిగ్గును పట్టించుకోదు. భక్తిపరుడు సమాజం ఏమనుకుంటుందో చూడడు, ఆయన ఏమనుకుంటున్నాడో చూస్తాడు. ఎందుకంటే సమాజం కాదు, ఆయన ఇంపార్టెంట్ అతనికి. అర్థమైందా? భక్తిపరుడు లక్షణం అది. ఇక్కడ సమాజం ఒప్పుకుందా ఒప్పుకోలేదా, బోడి సమాజం ఎవడికి కావాలి, నాకు ఆయన కావాలి. భక్తిలో ఆరాధన ఉంది. ఏం చెప్పారు ఇంతకుముందు? సిగ్గు ఉండదు, పట్టించుకోదు. భక్తి సిగ్గు పట్టించుకోదు. ఎంత స్థాయి అంటే తన ఒంటి మీద బట్టలన్నీ చీరి చించేసి రాళ్లతో కొట్టి, కొరడాలతో కొట్టి, బెత్తాలతో కొట్టి రోడ్డుకి ఏడిస్తే గుడ్డలన్నీ చినిగిపోయి గందరగోళం అయితే కూడా ఆ సిగ్గును పట్టించుకోలేదు. మొన్న ఒక వీడియో చూశాను నేను. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు నీకు విడుదలనిస్తాడు, స్వాతంత్ర్యం ఇస్తాడు, యేసు నిజమైన దేవుడు త్వరలో రాబోతున్నాడు, ప్రజలారా తెలుసుకోండి ఒక చేతిలో స్పీకర్ పట్టుకొని మైక్ పట్టుకొని చెబుతుంటే ఆడోళ్ళు వచ్చి ముఖం మీద తీసి పెట్టామని కొడతారు. వాస్తవంగా ఎంత అవమానం అది. ఉమ్మేసిద్దామా అని ఉమ్మిద్ది. ఆయన ఏమంటాడు తెలుసా? మాట్లాడతానే ఆమె ఎప్పుడైతే దెబ్బ కొట్టి ఉమ్మిందో, గాడ్ బ్లెస్ యూ అని, ప్రజలారా సిస్టర్ గాడ్ బ్లెస్ యూ అని చెప్పి మళ్ళీ ప్రజలారా అని సువార్త చెబుతుంటాడు. నిన్నొక్క మాట అంటే, నన్నొక్క మాట అంటే ఆగిద్ది మనకి. ఎవడినమన్నాడు నిన్ను? రే ఇట్లా స్పీకర్ పట్టుకోరా, ఇమ్మాయికి పట్టుకో, ఇట్లారా, ఎందుకు ఊసావరా, ఎందుకు కొట్టావట్రా, ఏమనుకుంటున్నావరా, పెద్ద తోపు అనుకుంటున్నావా నువ్వు? అరే ఫోన్ చేయండి రా, మన వాళ్ళందరూ ఫోన్ చేయండి, వీటి సంగతి తెలుద్దాం అంటే అమ్మో రౌడీలాగా మారిపోయి. అవునా? అవమానం ఫీల్ అయిపోతాం, సిగ్గు షై ఫీల్ అయిపోతాం. కానీ భక్తి పట్టించుకోదు. కొంతమంది వచ్చి నేను చర్చికి వస్తున్నానని అందరూ తల మాట అనుకుంటున్నారు. అన్నయ్య నేను వస్తున్నా పోతున్నా నా గురించి మాట్లాడుకుంటున్నారమ్మా, మరి రాకమ్మా, ఎగ్గొట్టమ్మా, పనికి మాలిందానా? అంత మాత్రం అంత సున్నితస్తురాలు ఏం భక్తురాలు అమ్మని భక్తి తగలయ్యా. ఎవడేమనుకుంటే నాకేం, నా ప్రభు నాకు చాలు. ఈరోజు నవ్వుకుంటా ఎగతాళి చేసిన వాళ్ళే రేపు నా కాళ్ళ దగ్గరికి వచ్చేటట్టు నా దేవుడు చేస్తాడు. దేవుడు ఒక్కడు నాకు తోడై ఉంటే నాకు అంతే చాలు. నలుగురు నవ్వుకున్నా, నా గురించి చిలువలు పలువులుగా ప్రచారం చేసుకున్నా, నిందలేసిన, అవమానాలు వేసిన, పిచ్చెక్కింది అనుకున్నా, మెంటల్ది అనుకున్నా, పిచ్చోడు అనుకున్నా, ఏమనుకున్నా పర్వాలా, ఆయన నన్ను తేడా అనుకోకుండా ఉంటే చాలు నాకు. భక్తిలో అది మెట్టు. ఓకేనా? ఎప్పుడు ఆయన సాంగత్యాన్ని ఇష్టపడుతుంది భక్తి. ఆయన మహిమను వెతుకుతుంది, ఆయన సహవాసాన్ని ఇష్టపడుతుంది. ఇక లోక సహవాసం నచ్చదో. అర్థమైందా? తలంపులెల్లా నా తపన ఎంత. ఏమండి, పాటలు ఎక్కువవుతున్నాయి, టైం ఎక్కువైపోతుంది, ముగించేద్దాం మరి. ఇక వదిలే అడదా. తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. నిజమానుడా
యజమానుడా నా యేసు రాజుడా. మైండ్ అంతా ఆయనతో సహవాసం, ఆయన చిత్తం చేయాలనే ఆరాటం, ఆయనకి ఇది ఇష్టమా ఇది ఇష్టమా ఇది ఇష్టమా అవి చేద్దాం అనే మైండ్. ఏమండి, ఆరాధన, ఆయన్ని ఆరాధించుకోవటం, ఆయన గురించే. ఎవరన్నా ఆయన గురించి పొగిడి పొగిడి మాట్లాడుతుంటే భక్తిపరుల హృదయాలకి ఎంతో ఆనందంగా ఉంటుంది. సైతాన్నో, దెయ్యాలనో, మాంత్రికులనో, సమస్యలనో పొగిడి గొప్పగా మాట్లాడుతుంటే మండిపోద్ది, భక్తిపరులకు మండిపోద్ది. ఆపేసాను నోరమై, పనికి మళ్ళీ మాట ఊరక. దెయ్యాలంటావు, సైతానంటావు, మాంత్రికులంటావు, భూతాలంటావు, సమస్యలు అంటావు, వాటన్నిటికంటే గొప్పవాడు నా దేవుడు. ఆపు నీ సోద, ఆపు. చెప్పు, ఏసై గురించి చెప్పు, ఏసై ప్రేమ గురించి చెప్పు, ఏసై శక్తి గురించి చెప్పు, ఆయన బలం గురించి చెప్పు. ఆయన బాహు ఏంటి, ఆయన ఏంది, ఆయన తోడై ఉంటే మనకి, ఆయనలో ఉంటే మనం ఏడాడు సోది అంతా జీవితం. ఇది అథవాగా నాకు వాడు సైతాన్ గాడు గొప్పవాడా, పెద్దవాడేం తోప, తన్నులు తిన్నాడు, పళ్ళు రాలిపోయినాడు, వాడు ఓడిపోయినాడు. వాడి గురించి చెబుతావే, నాకు గెలిచిన జయించిన జయశాలి నా ప్రభు, జయశీలుడు నా ప్రభు. ఏమంటారు? ఇప్పుడు ఎన్ని చెప్పాను, ఎన్నో వచ్చినాయి, మళ్ళీ చెప్పమంటే అంత సీన్ లేదు మీకు. ఇక రాసుకో, ఇక ఏమేమి ఉన్నాయో రాసుకో. ఇప్పుడు నేను జస్ట్ మచ్చుతున్నలాగా ఒక 7-8 విషయాలు అందించా, ఇక మిగిలిన రాసుకో, మొత్తం నోట్ చేసుకో, అవన్నీ నీలో ఉన్నాయో లేవో చూసుకో. ఈ విధమైన భక్తికి మనం కనెక్ట్ అయితే ఇక ముగింపండి. ఇక ఏ యుక్తులు, ఏ జిత్తులు, ఏ విధమైన స్కెచ్లు, ఏ ఔడియాలు వేయాల్సిన అవసరం లేదండి. పరిచర్య కోసమైనా, ఆత్మల రక్షణ కోసమైనా, సమాజాన్ని ప్రభావితం చేయటానికైనా ఏ విధమైనటువంటి పథక రచనలు అవసరం లేదు. ఒరిజినల్గా భక్తుడవై, భక్తురాలివై నువ్వు దేవునికి కరెక్ట్గా కనెక్టింగ్లో ఉంటే కుటుంబానికి, సమాజానికి, సంఘానికి దీవెనకరంగా మారిపోతావు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. పెయింట్ పని చేసుకుంటున్నాడు ఒక కుర్రోడు, పెయింట్ పని చేసుకుంటున్నాడు ఒక ఇంట్లో. అన్యులు దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి మంచంలోనే ఉంటున్న ఒక వ్యక్తి ఉంది ఆ ఇంట్లో. ఇక్కడే వస్తాడు నా ఆత్మీయ బిడ్డ, పెయింట్ వేసుకుంటున్నాడు ఆ ఇంట్లో. కూలికి పోయాడు పనికి, పాపం బిడ్డ. పని చేస్తా ఉంటే వాళ్ళు ఆమెకి 1-2 సమస్య, ఆమెను ఇబ్బంది పడతా ఉంటే ఆమెను చూడటం, ఆమెని వాళ్ళు సేవ చేసుకోవటం అనేది అదంతా చూశాడు. అక్కడే 2-3 రోజులు పని పడింది. చూసి 1-2 రోజులు అబ్జర్వ్ చేసి ఒకరోజు ఆమె ప్రశాంతంగా ఉన్నప్పుడు మధ్యాహ్నం వేళ ఆమె ఎందుకు జాలిపడ్డాడు. ఈయన జాలిపడి వెళ్ళి, అమ్మా నేను నీ కోసం ప్రార్థన చేస్తాను, నీకు స్వస్థత వచ్చిద్ది, చేయమంటావా అని అడిగాడు. నీ బాధ చూడలేకపోతున్నాను నేను, సంవత్సరాల నుంచి ఇట్లనే ఉన్నావంట కదా నువ్వు అంటే. ఆమె కనీసం లేచి కూర్చోలేదు, మంచం మీదే పడకే. చేయమంటావా అని అడిగితే చెయ్యయ్యా అందంట. అక్కడే మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. దేవుని శక్తి ఆ తల్లిని తాకింది. ఆయన ఇంటికి వచ్చేసాడు. అదే రోజు నైట్ కల్లా ఆమె తనంతటా తాను లేచి మంచం మీద కూర్చుంది. రియల్గా జరిగింది. ఆమె కూర్చోవటం చూసి ఫ్యామిలీ మెంబర్స్ ఆశ్చర్యపోయారు. కరడుగట్టినటువంటి విగ్రహారాధికులు యేసుప్రభుని ఒప్పుకోరు, ఆశ్చర్యపోయారు. ఏం జరిగింది, ఏం లేచి కూర్చున్నావు, ఏంది లేవవు గాను అంటే, మధ్యాహ్నం అప్పుడు అబ్బాయి రంగులేసే అబ్బాయి ప్రార్థన చేశాడు, యేసుప్రభుకి ప్రార్థన చేశాడు నా గురించి. ఏందో నాకు శక్తి వచ్చినట్టు అనిపించింది, నాకేందో ఇప్పుడు లెగుస్తుంటే నా బాడీ సహకరిస్తుంది, కూర్చున్నాను, నాకు కొంచెం ప్రశాంతంగా ఉందా. మరుసటి రోజు మనోడు పోయేసరికి పట్టుకున్నారు. అయ్యా పని తర్వాత చేద్దాం రా, నువ్వు నిన్నేదో ప్రార్థన చేసావంటగా, మమ్మల్ని వేసి కూర్చుంది అయ్యా ఇంకొకసారి ప్రార్థన చేయాలి. మళ్ళీ వెళ్ళి మోకాళ్ళుని మళ్ళీ ప్రార్థన చేశాడు కన్నీళ్లతో.
ఆ రోజు అయిపోయింది. చిన్నగా కూర్చున్నది లేచి అడుగులేయటం మొదలుపెట్టింది. సంవత్సరాలుగా మంచంలో ఉన్న మనిషి. ఆయన పాస్టర్ కాదండి, బోధకుడు కాదండి, ప్రసంగీకుడు కాదండి, పెయింట్ పని చేస్తున్న విశ్వాసం అండి. కానీ నేను అతనిలో ఒకటి గుర్తించానండి, దేవుడే అతని ప్రపంచం అండి. దేవుడే అతని ప్రపంచం అండి. నిజం. పని ఉంటే పనికి వెళ్తాడు, ఖాళీ ఉంటే ప్రార్థనా తోటలో కనపడతాడు. నాకు ఎక్కువ ఎవరు గుర్తించారా, గుర్తించలేదా, ఆఖరికి నేను వస్తున్నా పోతున్నా నేను కూడా అతన్ని పట్టించుకున్నానా, పట్టించుకోలేదా చూడడు. ఏదన్నా బాధ్యత అప్పచెబితే, పని అప్పచెబితే నమ్మకంగా వెళ్ళి పని చేస్తాడు. ఏది అప్పచెప్తే ఆ పని అంకితమై అది కంప్లీట్ అయిన దాకా చేస్తానే ఉంటాడు. అప్పచెప్పిన పని నమ్మకంగా చేస్తాడు, అంతవరకే. ఇక నా నుంచి గుర్తింపులు ఘనతలు కూడా కోరుకోడు. కనీసం కాసేపు నీతో మాట్లాడాలని కూడా అనడు. నేను వస్తున్నా పోతున్నా ఆయన దేవునితో మాట్లాడుకుంటాడు పక్కన కూర్చొని. నాకు చాలా ముచ్చట వేసేది. నిన్నగాక మొన్నటి దినాన ఆ సాక్ష్యం విన్నప్పుడు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే నా దేవుడు పాస్టర్లకు కాదు, ప్రసంగికులకు కాదు, భక్తులకు వశమవుతాడు. భక్తులకు వశమవుతాడు. బిల్డప్ ఇచ్చేవాళ్ళకి కాదు, భక్తి పరులకు వశమవుతాడు. ఆయన్ని ప్రేమించే వారికి వశమవుతాడు. నేను చూడలే ఆ వ్యక్తిని ఖాళీగా, నేను చూడలే ఆ వ్యక్తిని బజార్లో పెట్టి జులాయిగా. ఒకప్పుడు అదే వ్యక్తి లోకానుసారంగా ఉంటూ నేను చూశాను. అదే వ్యక్తి లోకానుసారంగా వ్యసనాల్లో ఉంటూ నేను చూశాను. ఆ వ్యక్తి తర్వాత మారి క్రీస్తు కొరకు సాక్షి దేవుణ్ణి హత్తుకొని ఆ విధంగా ఆ బిడ్డ దేవునికి కనెక్ట్ అవ్వడానికి నన్ను ఈ విధంగా వాడుకున్నందుకు అదొక ధన్యతగా నేను దేవుని కృతజ్ఞతలు చెప్పాను. ఈరోజు ఆ అద్భుతమైన సాక్ష్యం కరడగట్టిన అన్యజనుల మధ్యలో దేవుడు చేశాడు. అతన్ని పిలుచుకొని వాళ్ళు ఇంట్లో ప్రార్థన చేయించుకొని అతనికి కొత్త బట్టలు పెట్టి, వాళ్ళు అన్యులు, అయ్యా నీ ప్రార్థన విని యేసు ప్రభు గారు మమ్మల్ని బాగు చేశాడయ్యా, ఇక ఆమె దేవుని మార్గమేనయ్యా, అన్యజనులు వాళ్ళే ఆమోదించేటట్టు. బట్టల కోసం చేయలే, పైసలు ఇస్తారని చేయలే, జాలిపడి అడిగాడు, చూడవయ్యా ఏమనని. ఏమి నా కుమారుడా ముట్టేదా, సరిపో, టచ్ చేశాడు అంతే. తర్వాత ఆ మహిమ కార్యం కూడా నాకు వచ్చి చెప్పలా, ఇట్లా జరిగిందన్నాను చెప్పలా. సైలెంట్గా జరిగింది కార్యం, దేవుని కృతజ్ఞత వదిలేశాడు. దాని ద్వారా హెచ్చించుకుందామని కూడా ట్రై చేయాల. నానా నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే అది నానా కావాల్సిందే. భక్తిలో శక్తి ఉంది. ఆ శక్తి ఎవరిదో తెలుసా? సాక్షాత్తు దేవుడిదే. భక్తులకు వశమవుతాడు. భక్తులకు వశమై భక్తుల ద్వారా తన శక్తిని లోకానికి చూపుతాడు. ఇదిగో వీరికి నేను తోడై ఉన్నానని సాక్ష్యం ఇస్తాడు. ఆ విధంగా దేవుణ్ణి ప్రభావితం చేసి దేవుణ్ణి వినియోగంలోకి తీసుకొచ్చి దేవుణ్ణి ఈ భూమి మీద మనుషుల రక్షణ కొరకు వాడే విధానం భక్తి సాధనే. భక్తులకు వశమవుతాడు, భక్తుల్ని దాటిపోలేడు, భక్తుల్ని ప్రేమిస్తాడు, భక్తుల కోసం దిగొస్తాడు. అందుకే దావీదు అన్నాడు, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు అని. సామెతలు ప్రసంగిలో ఎన్ని చోట్ల ఉంది? కీర్తనల గ్రంథంలో యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ, భక్తి గలవారి చుట్టూ దూత కాపలా. తన భక్తుల ప్రవర్తన ఆయన కాచును, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది. ఓ అబ్బా, భక్తులు 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 భక్తులు. ఇప్పుడు చెప్పాయా, ఏదయ్యా మనం చేయాల్సిందే భక్తి, ఒరిజినల్ భక్తి. నువ్వు చేస్తే అందులో శక్తి ఉంది. ఆ శక్తి ఎవరో కాదు, దేవుడే. ఆయన్ని ఆశ్రయిస్తే ఆ శక్తి భూమి మీద కార్యాలు, నీ కుటుంబంలో కార్యాలు, నీ ఒంట్లో కార్యాలు, నీ ఇంట్లో కార్యాలు, నువ్వు తాకిన వాళ్ళ కార్యాలు, నువ్వు నడిచిన స్థలంలో కార్యాలు, నువ్వు అడుగుపెట్టిన ఇంట్లో కార్యాలు, నీ వస్త్రము స్పర్శిస్తే కార్యాలు, నీ చేతి వస్త్రం తగిలితే కార్యాలు. ఇవన్నీ జరగాలని భక్తి చేయమంటల్లా, ఇవన్నీ జరగాలని చేయమంటలా, ఆ విధంగా మహిమ పొందాలని భక్తి చేయమంటల్లా. మళ్ళీ అది వేషధారణ అయితే
అవి అసలు లక్ష్య పెట్టొద్దు. నువ్వు కనెక్ట్ అవ్వు దేవుడికి, అంతే. దేవుణ్ణి బాగా తెలుసుకో, దేవుని వ్యక్తిత్వ సౌందర్యం తరచి తెలుసుకో, ఆయన ప్రేమను అర్థం చేసుకో, ఆయన ప్రేమను ధ్యానించు, త్యాగాన్ని ధ్యానించు, ఆయన బలాన్ని ధ్యానించు, శౌర్యాన్ని ధ్యానించు, నీతి ప్రవర్తన ధ్యానించు, న్యాయ విధులు ధ్యానించు. దేవుడే 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 దేవుడే. ఇంకెంతకు మించి ఎక్కువ చెబితే ఇరిటేట్గా ఉంటుంది. ప్రార్థన చేస్తున్నా, లే మోకాళ్ళ మీదకి రా. ఆ భక్తి కాస్త విరక్తిగా మారిద్ది, అది మారకముందే ముగించా. అలాంటి భక్తి సాధన చెయ్యి. అప్పుడు సమాజంలో దేవుని ప్రభావం దిగొచ్చింది. అప్పుడు సమాజంలో వ్యక్తులు సన్నిధికి పరిగెత్తుకుంటూ వస్తారు. అంతే, దేవునికి కనెక్ట్ అవ్వు, దేవుని ప్రేమించవు. నా జీవితంలో నేను ప్రధానంగా తీసుకుంది అదే బిడ్డలారా. ఇంత కార్యం జరగాలి ఇదంతా దృష్టిలో పెట్టుకొని కాదు, నేను భక్తి సాధన చేసుకుంటా దేవునికి కనెక్ట్ అయ్యాను. దేవుడు ఇంత పని చేశాడు. ఇదంతా ఆయన కృపతో ఆయన చేసింది. ఇదంతా నా మహిమ కాదు, నా ఘనత కాదు, నా గొప్ప కాదు, నా తలకాయ కాదు. నన్ను ప్రేమించాడు, ఆయన ఈ కార్యం అంతా జరిగించాడు, ఈ విధంగా వాడుకున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. రెండన్న మోకాళ్ళ మీదకి రెండు నాన్న. భక్తి భక్తి భక్తి. అసలు శక్తిని ఆశ్రయించాలంటే ముందు భక్తి ఉండాలి కదా. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు భక్తి గలవారి వలె ఉంటారంట, కానీ వాస్తవంగా లోపల భక్తి ఉండదంట. నిజంగా భక్తి ఉంటే ఆ భక్తి దేవుని శక్తిని ఆశ్రయించి అనుభవించితే అంత్య దినాల్లో పైకి భక్తి గల వారి వాళ్ళు ఉంటారు, పిక్చర్ ఇస్తారు, కానీ లోపల భక్తి ఉండదు, ఏముండదు అని చెప్తున్నాడు. నువ్వు అలా ఉండొద్దు. మోకాళ్ళే నా బలమా నా కోట, ఆరాధన నీకే. నా బలమా నా కోట, ఆరాధన నీకే. నా బలమా నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా, ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా, ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజా నీ భవనములో రేయింబవలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో రేయింబవలు వేచియుందును. స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును, కళ్ళు మూసి నిన్ను రాజా నీ భవనములో రేయింపవలు వేచియుందును. పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదెస్, ఆరాధన నీకే. పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదెస్, ఆరాధన నీకే. నా యొక్క నీతి యెహోవా సిద్కేనో, ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్కేనో, ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన
రాజా నీ భవనములో రేయింబవలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో రేయింబవలు వేచియుందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దావీదు అలా దేవుని ప్రేమించి హత్తుకున్నాడు. దేవునికి ఆత్మలో దగ్గర అయిపోయాడు, భక్తిపరుడైపోయాడు. అలాంటి వాడైన దావీదు బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. యెష్షయి కుమారులలో ఒకని నేను కనుగొన్నాను, పో బెత్లెహేముకు పోవయ్యా, పోయి యెష్షయి కుమారులు నేను కోరుకున్న వాని మీద తైలము పోయి. వాడు ప్రజెంట్ గొర్రెలు కాస్తున్నాడు, తర్వాత రాజు అనుకున్నాడు మనసులో, పో నేను చూపించే వాని మీద తైలం పోయి అన్నాడు. నా తమ్ముడా, నువ్వు దేవునికి అందుబాటులోకి వెళ్ళి దేవునికి ఇష్టడవై భక్తితో దేవుని వశపరుచుకుంటే సమస్తాన్ని నీ కొరకు కదిలించే శక్తి ఆయనకుండే. అప్పుడు నువ్వు సమాజానికి దీవెనకరంగా మారగలవు. ఎప్పుడు దేవునికి వశమవుతావో, దేవుని వశం చేసుకుంటావో, అప్పుడు సమాజానికి, కుటుంబానికి, ప్రజలకు, నీకు నువ్వు కూడా ప్రయోజనకరంగా అప్పుడు మారగలవు. అలాంటి అద్భుతమైన భక్తిని సాధన చేసి దాని శక్తిని ఆశ్రయించి ఒరిజినల్ గా సేవ చేయి, ఒరిజినల్ గా ఆత్మల్ని సంపాదించు, ఒరిజినల్ గా సమాజాన్ని కదిలించు దైవ శక్తితో. ఆ కృప మనందరికీ తోడై ఉండాలి. పరిశుద్ధ ప్రభువా, ఎంత అద్భుతమైన విషయం, ఎంత అమూల్యమైన విషయం. జీవిత కాలానికి సరిపోయిన ఒక శ్రేష్టమైన సంగతి నా దృష్టికి తెచ్చా. చాలా కృతజ్ఞతలు, వందనాలు. నాకన్నా తండ్రి, మా బిడ్డలందరిని ఆశీర్వదించండి. చాలా విలువైన విషయాలు అందించారు. సమాజం నశించిపోతుంది. త్రాగుడు, వ్యభిచారము, జోదము, దొంగతనం, నరహత్య, మాంత్రిక విద్య, విగ్రహారాధన, ఘోరమైనటువంటి పరిస్థితుల్లో, సత్యమెరుగని స్థితిలో ప్రజలు నశించిపోతున్నారు. వారిని దర్శించి వారి మనోనేత్రాలు వెలిగించు, వాస్తవం వారికి తేట తెల్లమయ్యేటట్టుగా వారిని భక్తిలోకి నీ వైపుగా ఆకర్షించు. నీ పిల్లలంగా మేము కూడా భక్తిలో పరాకాష్ఠ స్థాయికి చేరాలి, భక్తిలో ఎదుగుతూ ఉండాలి. భక్తి ఇంత శ్రేష్టమైంది కాబట్టి దేవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో తిమోతి అని పౌలు తిమోతికి రాశాడు. భక్తిలో ఉన్న దినుసులన్నీ నాలో ఉండాలి. దేవా, భక్తి పరురాలిగా, భక్తి పరుడుగా మేము ఉండి సమాజాన్ని రక్షించాలి, కుటుంబాలను రక్షించాలి, మనుషుల్ని నీ వైపు త్రిప్పాలి ప్రభువా. అలాంటి లోతైన భక్తి, లోతైన ఆత్మీయత నాకు మాకు దయచేయి. భక్తులకే నువ్వు వశమవుతావు. భక్తులే నీకు ఇష్టలు, శ్రేష్ఠులు ప్రభు. ఆ భక్తుల జాబితాలో మేము ఉండునట్లు సహాయం చేయి. మా బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించు. ఏ శ్రమలో, బాధలో, వేదనలో, దుఃఖంలో, కష్టాల్లో, కన్నీళ్ళలో, అప్పుల్లో, జబ్బుల్లో, శోధనల్లో, ప్రయత్నాల విఫలతలో నలిగిపోతున్నారో యేసు నామములో విడుదల కలిగి గొప్ప సమాధానము, గొప్ప ఆనందము, గొప్ప ఆశీర్వాదము ఈ బిడ్డలు అనుభవించినట్లు క్రియేట్ చేయి. అవన్నీ అసలు ఏం పట్టించుకోకుండా నీకు కనెక్ట్ అయిపోవాలి, నీకు అనుసంధానం కావాలి, నీకు అంకితం కావాలి, నీతో లోతైన సంబంధం ఏర్పరచుకోవాలి. నీ సాహచర్యంలో నిన్ను ప్రేమించి నీతో అంటుకట్టబడిన అనుభవంలో వర్ధిల్లాలి. స్త్రీలలో కొంతమంది సేవకురాళ్ళలో కూడా లేదు ఇది, వాళ్ళలోకి రావాలి. కొంతమంది సేవకుల్లో లేదు, పురుషుల్లో, వాళ్ళకి రావాలి. కొంతమంది విశ్వాసుల్లో లేదు ఇదే, వాళ్ళకి రావాలి. కొంతమంది విశ్వాసురాండ్రలో లేదు ఇదే, వాళ్ళకి రావాలి. తండ్రి, క్రియేట్ చేయి, కృప చూపు, మా అందరి హృదయాలను సిద్ధపరచు. నిజమైన భక్తి, ఆత్మీయత, ఆసక్తి నాకు దయచేయమని ఇక్కడున్న యవనస్తులైన బిడ్డలు, చిన్నలు, వృద్ధులు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, బిడ్డలందరినీ కూడా ఆ విధంగా బలపరచమని, భక్తి సాధన మాకు నేర్పమని, నాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎన్నో విలువైన విషయాలు మా దృష్టికి తెచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, 3 విధములైన శక్తుల గురించి మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, అందులో భక్తిలో శక్తి మేము సాధన చేస్తాం. కృపణ్యం యేసు నామములో తండ్రి, ఆమేన్. అందరం పైకి లేచి నిలబడతాం. అంతట నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధన నీకే. రూపించు
స్తుతించు దైవం యెహోవా హోసేనో ఆరాధన నీకే. నాతో కలిసి అలా మైమరిచి ఒక కోరస్ లాగా పాడండి. మైమరిచి వెళ్ళిపోదాం. అయిపోయింది కూటం. కొంచెం తిని కాస్త సేద్దీరి కాస్త ఎండ తప్పించుకొని వెళ్తురు కానీ రెండు చేతులు ఎత్తి. అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే. అంతట నివసించు యెహోవా. తర్వాత మా యొక్క నీతి నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్కేనో ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్కేనో ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజా నీ భవనములో రేయింబవలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో రేయింబవలు వేచియుందును. ఆమేన్. భక్తి అవ్వాలి అంటే భక్తులతో సాంగత్యం చేయాలి, భక్తులతో సహచర్యం చేయాలి. భక్తి అవ్వాలి. అప్పుడు జీవితం. ఓకే, ముగింపు. ఎత్తుకున్న అంశం శ్రేష్టమైంది కనుక కొంచెం ఎక్కువ టైం తీసుకున్నట్టున్నాను, కానీ ఇది మీరు మళ్ళీ పెట్టుకొని వినాల్సిన విషయం. ట్రై చేయండి. ఓకే. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ రక్తమునకు జయం. యేసునామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. నీ చేతనుంచబడిన నూనెను నా తండ్రి ఆయన శక్తితో నింపి బలహీనతలది వినియోగించడం ద్వారా స్వస్థత చేకూర్చును గాక. రోగులైన వారికి కూడా అది రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్నోడు ఎలాంటి సాక్ష్యం తెచ్చాడో మీరు కూడా అలాంటి వాళ్ళు కావాలని నా ఆశ. కానీ మీరు ఆ మెట్టుకు వస్తారా? అంత విశ్వాసం, అలాంటి పట్టుదల, దేవునితో అలాంటి అనుబంధం మీకుందా? కూటమి అయిపోగానే నేనేమో చెయ్యి ఈ పోజులో పెట్టడం, మీరేమో జీవితం అంతా ఇదే అయిపోతుంది. మరి మార్చుకుందామా? సరి చేసుకుందామా? రైట్. కాబట్టి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త పడదాం. నూతనంగా దేవునిలో ఎదుగుతున్న బిడ్డలు ఉంటారు, మరి వాళ్ళ కోసం దైవజనులు ప్రార్థన చేస్తారు. లేదన్నా ఈరోజు నువ్వు చెప్పావు కదా, అసలు భక్తి సాధన మేమే చేస్తామంటే కూటమి అయిపోయింది, ఇక సర్దుకో, దేవుడు నీకు తోడై ఉండును గాక. లేదు ప్రార్థనా సహాయం కావాలంటే దైవజనులు నీ మీద చేతులు ఉంచుతారు, వారు మీకోసం ప్రార్థన చేస్తారు. చక్కగా ప్రార్థన చేయించుకోండి. రేపు పెదనందిపాడులో మందిర ప్రతిష్ఠ ఆరాధన ఉంది, దానికోసం ప్రేయర్ చేయండి. అందుబాటులో ఉంటే